పండితులు కూడా వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సద్దుల బతుకమ్మ వివాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రముఖ సిద్ధాంతి బుడి దామోదర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా ఏ రోజు సద్దుల బతుకమ్మ నిర్వహించుకుంటే బాగుంటుందనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, చెప్పండి. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ విషయంలో వివాదం అయితే, చర్చలు అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 29 నిర్వహించుకోవడమా, 30 తారీఖు నిర్వహించుకోవడం, ఎందుకు అసలు ఇవి భిన్నాభిప్రాయాలు వస్తుంది? శ్రీమాత్రే నమః. ఇది ఇప్పుడు కొత్త విషయం ఏం కాదు. దాదాపు ప్రతిసారి సద్దుల బతుకమ్మ గురించి వివాదం రావడం సహజమైపోయింది. వాస్తవం ఏమిటనంటే ఇది ప్రాంతీయ పండుగ, కేవలం తెలంగాణ వరకు మాత్రమే మహిళలు జరుపుకునేటువంటి పండుగ. ఇది చారిత్రాత్మకమైనది. మన ఈ బతుకమ్మ పండుగ గురించి, సద్దుల బతుకమ్మ అనేది కొన్ని ప్రాంతాల వారిగా కూడా ఉంది. కొందరు 5వ రోజు, కొందరు 7వ రోజు జరుపుకుంటారు. ఎక్కువ శాతం వరకు కూడా 9వ రోజు సద్దుల బతుకమ్మ జరపడం అనేది మనకు ప్రాంతీయ ఆచారంగా కూడా వ్యవహారంలో ఉన్నది. 9వ రోజు జరుపుకోవడం అనేది. కొంతమంది చెప్తున్నారు దుర్గాష్టమి అంటే, అనుకోకుండా 9వ రోజు దుర్గాష్టమి పరిణమిస్తే తిథులు ఎక్కువ తక్కువ, ఒకరోజు 2 తిథులు రావడం, ఈ మూలంగా 9వ రోజు దుర్గాష్టమి వస్తే రావచ్చు, రావాలని ఏం లేదు. కానీ 9వ రోజు సద్దుల బతుకమ్మ ఆచరించడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. కాబట్టి 29వ రోజు సోమవారం రోజుననే సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఎక్కువ ప్రాంతాల్లో అదే ఆచరిస్తారు. మా మంచిర్యాల ప్రాంతంలో కూడా 9వ రోజే సద్దుల బతుకమ్మ చేయాలని మేము నిర్ణయించడం జరిగింది. ఇదే శాస్త్ర పద్ధతి కాకుండా సాంప్రదాయ పద్ధతి, ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ముఖ్యంగా 30 తారీఖు నుండి నిర్వహించుకోవచ్చు అనేటువంటి ఒక వాదన జరుగుతుంది. చాలా చోట్ల దసరాకు బతుకమ్మ మధ్య 2 రోజులు గడువు వచ్చింది అనేటువంటి ఒక వాదన జరుగుతుంది. ఏ విధంగా చూడవచ్చు? బతుకమ్మ పండగకి దసరాకి సంబంధం లేదు. దసరా పండగ అనేది శాస్త్రబద్ధమైంది, ధర్మశాస్త్రాన్ని అంటుపెట్టుకొని ఉన్నటువంటిది. విజయదశమి అంటే దశమి శ్రవణ నక్షత్రం కూడుకొని ఉన్నటువంటి రోజున విజయదశమి అంటారు. దాన్ని మనం ఆచరిస్తాం. కానీ బతుకమ్మ పండుగ అనేది కేవలం ప్రాంతీయం తెలంగాణ వరకే ఉన్నది. విజయదశమి అనేది యావత్ భారతదేశానికి సంబంధించినటువంటిది. దాంట్లో శాస్త్రబద్ధమైన నిర్ణయం ఉన్నది. కాబట్టి దీనికి దానికి పొంతన లేదు. సద్దుల బతుకమ్మ తెల్లవారి దసరా రావచ్చు, ఇంకా 2 రోజుల తర్వాత కూడా రావచ్చు. ఎందుకంటే తిథులు ఎక్కువ తక్కువ రావడం మూలాన ఈ సంవత్సరము విజయదశమి సద్దుల బతుకమ్మకి 2 రోజులు ఎక్కువగా ముందుకు వెళ్ళిపోయింది. అందుచేత దానికి దీనికి సంబంధం లేదు. ఈ సద్దుల బతుకమ్మ సోమవారమే అవుతుంది. దసరా పండగ 2వ తారీఖు గురువారం నాడే ఆచరించాలి. ఇది ప్రధానంగా పండితులు చెప్తున్నటువంటిది, ముఖ్యంగా సిద్ధాంతులు చెప్తున్నటువంటిది. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయం ప్రకారం బతుకమ్మను పేర్చినప్పటి నుంచి 9వ రోజు నిమజ్జనం చేయడం అంటూ ఆనవాయితీ వస్తుంది. కాబట్టి 9వ రోజు